నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాలు ఒక్కొక్క చోట సక్రమంగా సంచారం చేస్తుంటాయి. కొన్నిసార్లు కొన్ని గ్రహాలు తిరోగమ దిశలో అంటే వెనక్కి వెళ్ళడము మళ్ళా ముందుకు రావడము ఇలాంటివన్నీ కామన్ గా మనకి ప్రతిసారి జరుగుతూ ఉండే ప్రక్రియలే. అయితే వీటి యొక్క ఫలితాలు ఒక్కొక్కసారి మనకి రాజయోగాల్ని కూడా కలగజేస్తుంటాయి. ఉదాహరణకు సూర్యుడు బుధుడు సంయోగం చెందడం వల్ల ఒక్కొక్క రాశిలో సంచారం చేయడం వల్ల భాస్కర రాజయోగం అని, అమలక రాజయోగం అని, షడష్టక రాజయోగాలని ఇలాంటి రాజయోగాలు కొన్ని సార్లు మాత్రమే మనకి అద్భుతమైన అవకాశాలు ఇస్తాయి. కొన్ని సార్లు సంచారమే జరుగుతుంది కానీ విశేషమైన ఫలితాలైతే మాత్రము యోగాలైతే మాత్రము మనకి కలగవు. అలాంటిదే ఇప్పుడు ఇక్కడ మనకి శని బుధులు తిరోగమనంలో అంటే వెనక్కి వెళ్లే సంచారం చేస్తున్నారు. అది జూలై 13వ తారీఖున మొదలుపెట్టి శని మీనరాశిలో తన తిరోగమన దశలో అంటే తిరిగి మళ్ళా వెనక్కి వెళ్లే దశలో సంచారం మొదలుపెట్టాడు. అయితే ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ సంవత్సరం నవంబర్ 15 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందన్నమాట. అయితే ఈ తిరోగమనం చేస్తున్న సమయంలో ఈ రెండు గ్రహాలు కొన్ని రాశుల వారికి మాత్రమే కొన్ని ప్రయోజనాలు ఇస్తున్నారు, కొన్ని రకరకాల ప్రయోజనాలు ఇస్తున్నారు. అందరికీ కాకుండా కొన్ని రాశుల వాళ్ళకి మాత్రమే. అయితే ఆ ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఎప్పటి నుంచో డబ్బులు మనకి రాకపోవడము, ఎవరు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడము, మన దగ్గర నుంచి తీసేసుకుంటారు కానీ తిరిగి మళ్ళీ వాళ్ళు ఇవ్వడానికి ఇబ్బంది పెడతారు. అలాంటి ఇబ్బందులు ఈ సమయంలో తొలగిపోయి మీకు రావాల్సిన సొమ్ము చేతికి అందుబాటులోకి రావడము. దీంతో పాటు ఈ శని బుధుల యొక్క తిరోగమన సంచారం వల్ల లబ్ధి పొందే రాసులు మనం తెలుసుకుందాము. అసలు ఈ శని తిరోగమనంలో ఏమిటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనే అంశాన్ని మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాము. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి శని భగవానుడు 4వ ఇంట సంచారం చేస్తున్నాడు అంటే తిరోగమన దశలో. అయితే ఈ 4వ ఇల్లు అనగా గృహము, గృహ సుఖము, దాంతో పాటు తల్లి, స్థిర చరాస్తులు. అయితే వీటి యొక్క ఫలితం ఎలా ఉండబోతోంది అంటే కనుక కొన్ని ఇంటి వ్యవహారాల్లో కొనుక్కోవడం కానీ, మరమ్మతులకు కానీ, లేదంటే స్థిర చరాస్తులు పొందడంలో కానీ ఆలస్యం అయ్యే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు తల్లి యొక్క ఆరోగ్యం పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సూచనలు మీ యొక్క తల్లి గారికి ఎక్కువగా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. అయితే గృహ నిర్మాణాలకు సంబంధించి కానీ లేదా స్థిర చరాస్తులు కొనుగోలు చేయడంలో ఉండే వ్యవహారాలు ఆలస్యం అవుతాయి. అయినప్పటికీ బాధపడకండి, మంచి జరిగే అవకాశం ఉంది. అయితే తర్వాత పాతకాలం నాటి ఆస్తి లావాదేవీలు ఏవైనా ఉంటే కనుక దానికి సంబంధించిన గుడ్ న్యూస్ మీరు వినే అవకాశం ఉంది. మీరు సొంతంగా కొనుక్కోవడానికి ఆలస్యం అవుతుంది. గతంలో మీ తాత ముత్తాతలు కానీ మీ పేరెంట్స్ కానీ ఏమైనా ఆస్తి లావాదేవీల్లో కోర్టులో ఉండున్నా అవి మీ పట్ల తీర్పు వచ్చేటట్టుగా ఈ సమయం ఉండబోతోంది. దీంతో పాటు ధైర్యంగా మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా అవి సక్సెస్ని సాధిస్తారు. కాబట్టి ఈ సమయంలో మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి, అది ఏ నిర్ణయమైనా మీకు సక్సెస్ అవుతుంది. తర్వాత ఇప్పుడు బుధ తిరోగమనం చూస్తే బుధుడు 10వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. 10వ ఇల్లు అనగా ఉద్యోగము, కర్మ, పై అధికారులు. అది ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా మీ పై అధికారులు, కుటుంబంలో అయితే మీ తల్లిదండ్రులు, అంటే పారిశ్రామిక వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే మీ క్లయింట్స్ అంటే మీ క్లయింట్స్ కాకుండా మీ పై అధికారులు, ఉద్యోగస్తులు అంటే మీ బాసులు, మీ యజమానులు, విద్యార్థులకైతే మీ టీచర్స్ లేదా ప్రొఫెసర్స్, ఇలాగనమాట మీ స్థాయి కన్నా పై స్థాయిలో ఉండే వాళ్ళ యొక్క ఫలితాలు ఇవి ఎలా ఉన్నాయంటే గతంలో మీరు ఏదైనా వాయిదా పడిన ప్రాజెక్టులు కానీ, సగంలో ఆగిపోయిన ప్రాజెక్టులు కానీ ఇవి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. వాటిని అందుకుని తిరిగి ప్రారంభించే ప్రయత్నం చేసుకోండి. పై అధికారుల నుంచి మీ పనితీరుకు సంబంధించి ప్రశంసలు మీకు వస్తాయి. అది స్టూడెంట్స్ కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరికైనా సరే మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకునే పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. దాంతో పాటు ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశము, దాంతో పాటు
మీ ప్యాకేజీలు పెరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఇక్కడ కనబడుతోంది. మరీ ముఖ్యంగా భవిష్యత్తు ప్రణాళికలు ఎవరైతే తీసుకుంటారో ఈ సమయంలో వాళ్లకు సక్సెస్ ఎక్కువ కనబడుతుంది. ఈ సమయంలో మీరు ఏదైతే ఫ్యూచర్ ప్లాన్స్ పెట్టుకున్నారో తక్షణమే వాటిని అమలు పరిచేయండి. ఉత్తర భవిష్యత్తులో మీకు అవి కాపు కాస్తాయి, అంటే సెక్యూరిటీగా ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో నిర్లక్ష్యం చేసుకోకండి. పాత వృత్తి మార్గాలు మళ్ళా, అంటే మీరు గతంలో చేసేసి వదిలేసిన ఆక్యుపేషన్స్ కావచ్చు, ప్రొఫెషన్స్ కావచ్చు, ఏవైనా తిరిగి మళ్ళా వచ్చే అవకాశం కనబడుతోంది. అందుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మరి లాభపడే అంశాలు ఏమిటి అంటే కనుక, ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి, స్థిరచరాస్తుల వ్యవహారాల్లో లాభాలు వస్తాయి, ఇంటి పునరుద్ధరణకు మంచి అనుకూలమైన పరిస్థితులు, దీంతో పాటు తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా మీకు ఇక్కడ కనబడుతుంది. ఇందాక నేను చెప్పాను కదా, ఆఫీసుల్లో బాసులు, ఇంట్లో మీ తల్లిదండ్రులు. వాళ్ళు బాసులు అయితే ప్రమోషన్స్ ఇచ్చి ఐడెంటిఫై చేస్తారు, ఇక్కడ తల్లిదండ్రులు అయితే బ్లెస్సింగ్స్ ఇస్తారనమాట. సో ఇలాగా వీళ్ళకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే మరి జాగ్రత్తలు దేనిలో తీసుకోవాలి అంటే కనుక, మీ యొక్క తల్లి ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేసుకోకండి. కొత్త ఆస్తులు కొనుగోలు ఏదైనా చేయాలని అనుకుంటే ఇందాక నేను చెప్పినట్టు పోస్ట్ పోన్ చేయండి, కొత్తవి ఏవి కొనకండి. పాత వాటిల్లోనే మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. మాటల ప్రభావంలో, అంటే మీరు మాట్లాడే తీరులో ఉద్యోగంలో ఎక్కువగా జాగ్రత్తగా మాట్లాడండి, నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మీరు అగ్రెసివ్గా మాట్లాడడము, లేదంటే కోపంతో మాట్లాడడము, లేదా పొగరుతో ఇగోతో మాట్లాడడము, వాటి వల్ల నష్టపోయేది మీరే. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శనివారం రోజు ధాన్యాన్ని, నవధాన్యాలు కావచ్చు, ఏదైనా ధాన్యాన్ని దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. దాంతో పాటుగా బుధునికి సంబంధించి ఆకుపచ్చ వస్త్రాలను దానంగా ఇవ్వండి. తులసి ఆకులతో శ్రీమన్నారాయణుడికి పూజ చేసుకోండి. ఇవి సానుకూలమైన ఫలితాలు ఇస్తాయి. నమస్తే.